నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తూ దాదాపుగా 18 నెలలు గడిచిపోయింది. ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని చెప్పి కొన్ని సర్వే సంస్థలు రీసెంట్‌గా ఈ 15, 20 రోజుల నుంచి సర్వేలు రిలీజ్ చేస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తెలియజేస్తారు. అయితే వీళ్ళందరూ కూడా రిలీజ్ చేసిన సర్వేలు చూస్తే గనక ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 50,000 శాంపిల్స్ తీసుకొని అక్కడ ప్రజల అభిప్రాయాల్ని సేకరించారు. అయితే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే అటు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి పార్టీ దాదాపుగా 144 సీట్లలో అఖండ మెజార్టీ సాధిస్తుంది అని చెప్పి ప్రతి సర్వే సంస్థ కూడా తమ రిజల్ట్స్‌గా ఇచ్చాయి. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ విస్తృతంగా ఒక ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ఈ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయన కావాలనే ఈ సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ 18 నెలల కాలంలోనే ప్రజలకు ఇంతగా కూటమి ప్రభుత్వం పైన ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు. అంటే ఇవి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కూర్చొని ఈ ఎక్సెల్ షీట్లో తయారు చేసుకొని వీటన్నింటినీ కూడా కావాలని మధ్య మధ్యలో వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సరే, ఇదంతా కూడా ఒక రకంగా సర్వేలని పక్కన పెడదాం. మరి ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత రాలేదు అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే చెప్తూ వస్తున్నారు. అయితే దీన్ని ఖండిస్తూనే ఇటు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అటు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తేడా కొడుతుంది, ఎక్కడో ఒక వ్యతిరేకత కనిపిస్తుంది, మనం సూపర్ 6 హామీలు ఇచ్చినా కూడా ప్రజల నుంచి ఎందుకు స్పందన రావట్లేదు అని చెప్పి అటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే చెప్తున్నారంటే ఆయన కూడా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర గ్రహించే ఉంటారు కదా. ఇక తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా వ్యవహరించినటువంటి యనమల రామకృష్ణుడు కానీ, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కానీ బయటికి వచ్చి మరీ వాళ్ళు పదే పదే చెప్తుందేంటి, ఇది ప్రభుత్వం తెస్తున్నటువంటి కొన్ని విధి విధానాలపైన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా లేదా అనేది మనం గ్రహించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్ళని కానీ, ఆ పేపర్లని కానీ నిశితంగా పరిశీలించాలి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక ప్రతిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆంధ్రప్రదేశ్లో లెక్కలోకి తీసుకోకపోయినా కూడా ఆయన కూడా అప్పుడప్పుడు నేనున్నాను అంటూ బయటికి వస్తూ ఆయన కూడా ఒక స్పీచ్లు అయితే ఇస్తుంటారు. ఏంటంటే ఇంకొక 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను, మేము కూటమిగా అంటే ఒక కుటుంబంలో ఎలా అయితే మనస్పర్ధలు వస్తాయో ఆ మనస్పర్ధలన్నీ కూడా ఎలా అయితే సాల్వ్ చేసుకొని అందరూ కలిసికట్టుగా ఉంటారో అలాగే మేము మరో 15 సంవత్సరాలు కలిసే ఉంటాము అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు 18 నెలల కాలంలో మీ పైన వ్యతిరేకత లేదు అనుకుందాం. ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో మీ పైన వ్యతిరేకత ఉండదు అని ఎలా అనుకుంటున్నారు? 15 సంవత్సరాలు మీరంతా కలిసే ఉంటాను అని చెప్పి మీరెలా భ్రమపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయిస్తున్నారని చెప్పి ఒకవైపు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వ హయాంలో అంటే ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క వర్గమైనా సంతృప్తిగా ఉందా అంటే మనము వేళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు. ఏ వర్గాలు కూడా సంతృప్తిగా లేవని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటూ వస్తే రైతులు చూద్దాం. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రైతుల విషయం మాట్లాడితే రీసెంట్గా ప్రకృతి విపత్తే అది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సహజంగానే వస్తుంటాయి అనుకోండి. అయితే ఈ ప్రకృతి విపత్తుగా మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేసింది. మరి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చేసిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వేయడము, రాష్ట్రంతో కేంద్రంతో మాట్లాడడము, ఆ డబ్బుల్ని మళ్ళీ విడుదల చేయించుకోవడం, సంబంధిత రైతుల అకౌంట్లలో ఎప్పటికప్పుడు వేయడం, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ ఇక్కడ ఆ రైతులకు మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి నష్టపరిహారం అందిందా అంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి అందలేదనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఉల్లి రైతులు, టమాటా రైతులు, మామిడి రైతులు, ఇక అరటి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట పండించినా కూడా ఆ పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేక రైతులందరూ తాము పండించినటువంటి పంటను రోడ్లపైన కాలువల్లో పడేసే పరిస్థితి వచ్చింది. అంటే రైతులు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారా లేదా సంతృప్తిగా ఉన్నారా అనేది ఇక్కడ
నిర్ణయించుకోవాలి. ఇక నెక్స్ట్ నిరుద్యోగం. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో మేము 20 నుంచి 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కూటమి నాయకులు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. సరే, మొదటి ఏడాది హనీమూన్ పీరియడ్, సరే ఎలాంటి ఉద్యోగాలు రాలేదు, కంపెనీలు తెస్తున్నారు, కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారని అనుకున్నా కూడా ఇప్పటి వరకు మొదటి సంవత్సరం అయిపోయి కూడా 6 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా నిరుద్యోగులకు అంటే, ఇంకా మేము ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాము, ఇంకా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, మేము ఇంకా పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాము అని చెప్పి పదే చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగ కల్పన అనేది నిరుద్యోగులకు కల్పించలేదు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మేరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి హామీ రాష్ట్రంలో నెరవేరిందా అంటే అసలు నెరవేరలేదనే చెప్పుకోవాలి. సో నిరుద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం పైన సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక మరోవైపు ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ కానీ డిఏ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళకు సానుకూలంగా ఎలాంటి స్పందన కనిపించట్లేదు. మరోవైపు P4 అనే విధానాన్ని కొత్తగా తెరపైకి తెచ్చి ఆ P4 విధానంలోనే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సంబంధిత అంటే నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ అందరూ ఉద్యోగాలు సంపాదించేది ఎందుకు? వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి, ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు చేయడానికి. అంతేగాని పక్కోడి కుటుంబాన్ని కూడా మీరే పోషించండి అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నది పక్కోడి కుటుంబాన్ని పోషించడానికా, లేకపోతే ఆ కుటుంబాన్ని పోషించడానికా? పోనీ చంద్రబాబు నాయుడు గారు P4 అనే విధానాన్ని తీసుకొచ్చి కొత్తగా ఏదో లేని దాన్ని సృష్టించారు అనడానికి కాదు కదా. గతంలో కూడా అనేక పారిశ్రామికవేత్తలు ఒక సోషల్ వెల్ఫేర్ అనే ఉద్దేశంతో ఒక స్కీమ్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని అక్కడ నీటి ట్యాంకులు కట్టేయడం కానీ, గ్రామాలకు రోడ్లు వేయించడం కానీ, ఇవన్నీ వసతులు అన్నీ కూడా పాఠశాలలు లేని ఊర్లలో పాఠశాలలు కట్టేయడం కానీ ఇవన్నీ గతంలో జరిగినవే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు పదే P4 అని చెప్పి ఏదో కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చినట్టుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉన్నత వర్గాల్లో కలిసిపోయినట్టుగా పదే ప్రచారం చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఖచ్చితంగా దత్తత తీసుకోవాలని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇటు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది మొదలైంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగులు ప్రభుత్వం పైన సానుకూలంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా అని. ఇక అమరావతి రైతు గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో అమరావతికి సంబంధించి ఏకైక రాజధాని అని చెప్పి 33,000 ఎకరాలు రైతుల నుంచి భూములు తీసుకున్నారు. తర్వాత 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించారని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఇక 2024 ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చి కూడా 18 నెలలు గడిచిపోయింది పూర్తిగా. ఈ 18 నెలల కాలంలో అమరావతికి సంబంధించినటువంటి ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎక్కడైనా ప్లాట్లు ఇచ్చారా? పూర్తిగా వాటిని మార్కింగ్ చేశారా? రోడ్ల ఉందా? డెవలప్డ్గా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏమైనా వేశారా అంటే ఇప్పటి వరకు లేదు. నిన్ననే అటు నారాయణ గారు రెండో విడత భూసేకరణకు వెళ్తే కూడా రామారావు అనే ఒక రైతు తన ఆవేదన చెప్పుకుంటూ, అయ్యా నేను భూమి ఇచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికీ నా ప్లాట్ ఎక్కడుందో తెలియని పరిస్థితి, ఇక్కడ ఫలానా దగ్గర ప్లాట్ ఉందని చెప్తే నేను అక్కడికి వెళ్తే అక్కడ పూర్తిగా నా మెడ వరకు నీళ్లతో మునిగిపోయినటువంటి ఒక ప్లేస్ని చూపించి ఇదే నీ ప్లాట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్లాటు పోయింది, ఉన్న నా ఇంటిని కూడా లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు రెండో విడత అని చెప్పి, నేనేం బతకాలి, నా కుటుంబం ఎలా పోషించుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతూనే ఆవేదనకు గురయ్యి గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. సో ప్రభుత్వం పైన అమరావతి రైతులు వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారు? ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సింది. ఇక మహిళలకు సంబంధించి రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎన్నికలకు ముందు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కూడా తిరుగుతూ నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 గెలిస్తే ప్రతి నెల అకౌంట్లలో వేస్తామన్నారు. 18 నెలలు గడిచిపోయింది. ఈ 18 నెలల్లో ఒక్క మహిళా అకౌంట్లో అయినా 1,500 రూపాయలు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మీకు అకౌంట్లలో వేస్తామన్నారు. వేశారా? ఎవరికి వేయలేదు. దాన్ని కూడా P4లో కలిపేశాము, మీ పక్క ఇంటి వ్యక్తులు వచ్చి మీ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పారు. ఇక మహిళలు కూటమి ప్రభుత్వం పైన సానుకూలంగా ఉన్నారా,
వ్యతిరేకంగా ఉన్నారా? ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇక విద్యార్థులకు సంబంధించి పేద కుటుంబాలకు మెడికల్ విద్య కానీ ఏదైనా విద్య అందుతుంది, ఆ మెడికల్ విద్య ద్వారా తాము ఉన్నత చదువులు చదువుతాము అని చెప్పి అక్కడ చాలామంది విద్యార్థులు ఆశపడ్డారు. సరే, ఆ మెడికల్ విద్యని మీరు ప్రైవేటీకరణ చేయాలి, పీపీపీ విధానంలో ప్రైవేట్‌కి అప్పజెప్పాలి, మీకు సానుకూలంగా ఉన్నటువంటి సంస్థలకు అప్పజెప్పాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి దాన్ని తీవ్రంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే కనుక వాళ్ళు ఆల్రెడీ కాలేజీలు కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళ జాబ్స్ కోసం సర్చింగ్‌లో ఉన్నారు. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజీల్లో ఆగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఫీజులు కడితే గానీ సర్టిఫికేట్లు ఇయ్యము అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు మాట్లాడుతున్నాయి. మరి వాళ్ళ ఫీజుకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 6,000 కోట్ల ఉన్నాయి. ఇక వసతులకు సంబంధించి హాస్టల్‌లో ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థులకు సంబంధించినటువంటి వసతులకు సంబంధించిన పెండింగ్ బకాయిలున్నాయి. వాళ్ళు కాలేజీకి ఫీజు కడితే గానీ సర్టిఫికేట్ రావు. సర్టిఫికేట్ వస్తే గానీ జాబ్ ఎతుక్కోలేరు. మరి విద్యార్థులందరూ కూడా సంతృప్తితో ఉన్నారా? అసంతృప్తితో ఉన్నారా? ఇక నిరుద్యోగులకు సంబంధించి ఇంకో పాయింట్ చెప్పుకుంటే గనక మనము గతంలో వాలంటరీ వ్యవస్థ అని చెప్పి నిరుద్యోగ భృతి లాగానే వాళ్ళకు 5,000 గౌరవ వేతనం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఒక రూట్ మ్యాప్ అనేది రూపొందించారు. మీరు అధికారంలోకి రాకముందు 10,000 దానికి గౌరవ భృతి కింద ఇస్తాము అని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఇప్పుడు వాళ్ళు రోడ్ల పైన పడ్డారు కదా, వాళ్ళు నిరుద్యోగంలో కౌంటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళలో కూడా మీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది కదా. ఇక మేధావుల విషయమే మాట్లాడదాం. మేధావులు గతంలో చూసుకుంటే గనక 3 రాజధానులు అని చెప్పి వ్యతిరేకించారు మేధావులందరూ అని చెప్పారు. తర్వాత ఇప్పుడు మేధావులు చూసుకుంటే 3 జోన్ల విషయంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక పీపీపీ విధానం పైన వ్యతిరేకత వచ్చింది. మేధావులు ఎవరి పక్షాన ఉన్నారు? ఇప్పుడు ప్రకృతి రమణీయతల మధ్య రిషికొండని బోడిగుండుగా మార్చారు అని చెప్పారు. అదే రిషికొండని ఇప్పుడు ప్రభుత్వం హోటల్స్కి ఇచ్చి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంటే ఈ మేధావులందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఉన్నారా, లేదంటే వ్యతిరేకంగా ఉన్నారా? ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సింది. ఇక అధికారంలోకి రాకముందు ఒకే ఒక్క అజెండా మాది, నవరత్నాలు అనే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఆ పథకాన్ని ఎక్కడా కూడా నిర్వీర్యం చేయకుండా ఆ పథకానికి మరొక కొన్ని పథకాలను యాడ్ చేస్తూ సూపర్ 6 అని సూపర్గా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 హామీల్లో ఒక పెన్షన్ విధానం మాత్రమే సక్రమంగా అమలవుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో కూడా 1,00,000 మందిని గతంలో లబ్ధి చేకూరినటువంటి వ్యక్తుల్లో 1,50,000 మందిని ఇప్పుడు ఆ పెన్షన్ల విధానంలో కూడా పూర్తిగా తీసేశారు. ఇక ఉచిత బస్సుకు సంబంధించి చూస్తే ఉచిత బస్సుకు సంబంధించి తిరుమలకు వెళ్ళాలన్నా టికెట్ తీసుకోవాలి, ఇతర టెంపుల్స్కి వెళ్ళాలన్నా టికెట్ తీసుకోవాలి. అది అంటూ వాళ్ళ మీద లేనిపోని అంటే బోర్డర్గా ఇది మాత్రం వరకే మీరు యూజ్ చేసుకోవాలని చెప్పడంతో ఇక్కడ సూపర్ 6 హామీల్లో ఇంకా ఏ హామీ కూడా ప్రభుత్వం అయితే పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు కనిపించట్లేదు. ఇక ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని కూడా రాయండి. మీరు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా అనేది కూడా మీ కామెంట్ కూడా తెలియజేయండి. అయితే ఇప్పుడు టోటల్గా ఐఐటిఎన్స్ కానీ లేదంటే ఆత్మసాక్షి లాంటి కానీ ఇతర సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల్లో ఇవే అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరోవైపు మెయిన్గా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు నియోజకవర్గాల్లో ఉండకపోవడం, ఇసుకకు సంబంధించి, లిక్కర్కి సంబంధించి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోవడం డైరెక్ట్గా. కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలేమో మళ్ళీ ఎలక్షన్స్లో మనకు టికెట్ వస్తుందో రాదో అనే ఉద్దేశంతో ఇప్పుడే సంపాదించుకునే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక సీనియర్ ఎమ్మెల్యేలేమో వచ్చే టర్మ్ మనకు టికెట్ రాదులే, ఉన్న దాంట్లో ఇప్పుడే సంపాదించుకుందాము అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో టోటల్గా ఎక్కడ చూసుకున్నా కూడా 164 సీట్లలో జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో అటు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇక కూటమి ప్రభుత్వానికి సంబంధించి నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడారని, చంద్రబాబు ఫైర్ అయ్యాడని పదే పదే ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 90% వాళ్ళపైన రెడ్ జోన్లో ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది. దీన్నే సర్వే సంస్థలు బయటికి తీసుకొచ్చాయి. దీన్ని ప్రభుత్వం మార్చుకోక దాన్ని కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి సర్వేలుగా ఆయన మీద నెట్టేసే ప్రయత్నాలు చేస్తే ఇక రాబోయే రోజుల్లో మీ గోతి మీరే దవ్వుకొని దాంట్లో పడుకోవడం తప్పితే వేరే ఆల్టర్నేట్ అయితే లేదు.